ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? డ్రెస్ నచ్చలేదా? మరి నీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టీకి రామని చెప్పారా? మరి ఏమైందో చెప్పకుంటే అమ్మకి ఎలా తెలుస్తుంది? చెప్పు. నువ్వు ఇలా సాడ్గా ఉంటే అమ్మ కూడా సాడ్ అయిపోతుంది. అమ్మ సాడ్గా ఉండడం నీకు ఓకేనా? మరి ఏమైందో చెప్పు. బర్త్డే నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఫ్రెండ్స్ అందరూ మీ డాడ్ ఎందుకని ఎప్పుడు ఏ ఫంక్షన్కి రారు అని అడుగుతున్నారు. సారీ బేబీ. మీ నాన్న నీ బర్త్డేకి రాలేరు. రాకూడదు కూడా. ఆ మనిషికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరిట్టా పండగలకి పార్టీలకి పిలుచుకొని కలిసిపోతా ఉంటే చూస్తా ఉంటామా ఏంది? పాప కీర్తి, మీ నాయన మంచోడు కాదు, గబ్బోడు. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి గాని కలిసిపోతా అనకూడదమ్మా. అయినా ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, చాలదా? బిర్రిన కిందికి రా అమ్మి. అమ్మ కౌశికి, ఏదోటి నచ్చ చెప్పి నువ్వే తీసుకురా అమ్మి. సరే పిన్ని. బిర్రిన రండి. ఆల్ సెట్ కదా? పర్ఫెక్ట్ గా ఉంది. హ్యాపీ బర్త్డే కీర్తి పాపా. హ్యాపీ బర్త్డే కీర్తి పాపా. ఏమైంది? మా కీర్తి పాప ఫేస్ అలా మాడిపోయింది. నీ ఫేస్ లా ఉందని చెప్పొచ్చు కదా బూచి. నీదొక ప్రకాశవంతమైన ఫేస్ కదా. లైట్స్ తీసేయండి రా. ఎక్కడ లైట్స్ కావాలంటే అక్కడ మాకు కాచి వచ్చి ఉంటుంది. ఏమైంది నాన్న?
ఎందుకు డల్ గా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమైంది? కేదార్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోన్ ఇవ్వు. కీర్తి, హలో. హలో అన్నయ్య, ఇవాళ కీర్తి బర్త్డే. నా లైఫ్లో ఇంకా సంతోషం ఏమైనా మిగులుంది అంటే అది కీర్తినే. తన బర్త్డే ఎలా మర్చిపోతానమ్మా? ఇదిగో కేకు గిఫ్ట్ అన్నీ తీసుకుని వస్తున్నాను. అన్నయ్య, మీరు పెళ్లి మండపానికి వచ్చినందుకే అంత గొడవ చేశారు. అలాంటిది ఇంటికే వస్తే ఇంకొంచెం ఎక్కువ తిడతారు అంతే కదా. నాకు తెలిసి ఈ పాటికే కీర్తి వాళ్ళ అమ్మని నేను కూడా పార్టీకి రావాలని అడుగుంటుంది. కౌశికి వద్దని చెప్పగానే బాధపడుతూ కూర్చొని ఉంటుంది. నేను రాకపోతే పార్టీ అంతా తను అలానే ఉంటుంది. జడే, నా బిడ్డ కోసం ఎన్ని తిట్లు తినడానికైనా, ఎన్ని అవమానాలు ఎదుర్కోవడానికైనా నేను సిద్ధమే. సరే, మీరు రండి. ఇవాళ ఏ గొడవ జరగకుండా కీర్తి బర్త్డే మీరు చేసేలా నేను చేస్తాను. సరే జేడి, వచ్చేస్తున్నా. సరే. కాసేపట్లో డాడీ వస్తున్నారు. నీకోసం కేక్, గిఫ్ట్స్ తీసుకొస్తున్నారు. స్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. చూసావా కేదార్, నాన్న వస్తున్నారు అనగానే కీర్తి మొహంలో ఎంత ఆనందం వచ్చిందో. కుటుంబం ఇచ్చే భరోసా, ప్రేమ ఇంకెవరూ ఇవ్వలేరు దాత్రి. ఆ భరోసా నేను నీకు ఇస్తాను కేదార్. ఈ ఇంటికొచ్చి నీ వాళ్ళ మధ్య నువ్వు ఉన్నప్పటి నుంచి నీ మొహంలో నవ్వు నేను చూశాను కేదార్. ఆ చిరునవ్వు ఎప్పటికీ నీతో ఉండేలా చేస్తాను. అలానే నువ్వు కూడా శాశ్వతంగా నా పక్కనే ఉండిపోవచ్చు కదా దాత్రి. ఏదో అను, సరిగా అర్థం కాలేదు. నువ్వు వినలేదు కదా, అయితే నేనేమనలేదు. నాకు పనుంది, నేను వెళ్ళాలి. బాయ్. ఎక్కడా? ఏం పని? ఈ ఇంటికి వచ్చాక ఏదో అయింది. అమ్మ కౌశికి, ఇప్పటిదాకా ఏడుపు మొహంతో ఉన్న మన కీర్తి ఇంత ఆనందంగా ఉండదేంది? ఏమోలే పిన్ని, కానీ హ్యాపీగా ఉంది. నాకు అదే చాలా. అవునవును. ఏదో జరుగుతా ఉండదు. ఒక కన్నేసి ఉంచాలా. మధు టూ మచ్ ఇది. ఈ ఒక్కరోజు తాగితే ఏమవుతుంది? తను తాగదని తెలుసు కదే, వదిలే. ఓ, నిత్య కోసం కూడా తాగవా? నిత్య అడిగినా కూడా తాగను. నేను మందు గ్లాస్ పట్టుకున్నానని మా అక్కకు తెలిస్తే చంపేస్తుంది. సరే మేడం, కోక్ తాగితే ఏమన్నది కదా మీ అక్క, తీసుకో. హలో.
సారీ మేడం. హలో మాధురి గారు, ఎలా ఉన్నారు? ఓ, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? బాగా పరిచయం ఉంది. మీ అక్క పేరు, పలుకుబడి, పవర్ అడ్డు పెట్టుకొని బిజినెస్ల పేరుతో అక్రమాలు అన్యాయాలు చేస్తుందని విన్నా. అలా అందరూ అనుకుంటారు, కానీ మీ అక్క చాలా మంచిదని నాకు తెలుసు అనుకో. మీ నాన్న గురించి కూడా బయట ఇలాంటి టాకే నడుస్తుంది, కానీ అదంతా నిజమే అని నాకు తెలుసు అనుకో. ఏంటి మామ అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి ఏంట్రా అంత అందంగా ఉంది? 2 పెగ్గులు లోపలికి వెళ్ళాయి కదా, అలాగే ఉంటదిలే. ఇందాక చూసావు కదా వాడికి ఎలా ఇచ్చిందో. వర్కౌట్ అవ్వదో, లైట్ తీసుకో. చూద్దాం. నిత్య, పార్టీ ఏంటి ఎంత బోరింగ్ గా ఉంది? బ్రో, ట్రాక్ చేంజ్ చేయండి. కమ్ ఆన్, లెట్స్ డాన్స్. Come on, Madhu. Let's dance. No. నేను చెప్పాను కదా వర్కౌట్ అవ్వదురా, లైట్ తీసుకో. నేను చెప్పినట్టు చేయి. సారీ మధు, నా కాలు తగిలి వీడి నీ మీద పడ్డాడు. సారీ. పార్టీస్కి నేను వెళ్తా శివ. అక్కడ నీలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తా. ఇది పొరపాటు వల్ల జరిగింది కాదని నీకు నాకు ఇద్దరికీ తెలుసు. మళ్ళీ రిపీట్ అయితే మర్యాదగా ఉండదు. నువ్వు రారా. ఏ మాధురి, ఏమైందే? నీకేమైనా పిచ్చారా? అయిందేదో అయింది, పద ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి బ్రో, అంత అవమానం జరిగితే పద వెళ్దాం అంటున్నావు? అంత గట్టిగా చెంపదెబ్బ తిన్నాక వదిలేస్తే ఎలా? ఛాన్స్ దొరికితే దాని సంగతి చెప్తా బ్రో. తీసుకో. ఛాన్స్ రాదు బ్రో, మనమే తీసుకోవాలి. ఎలాగైనా కౌశికి గారితో మాట్లాడి కాంట్రాక్ట్ మనకే వచ్చేలా ఒప్పించాలి. పద. ఎవరు కావాలండి? కౌశికి గారిని కలవడానికి వచ్చామండి. కూర్చోండి, మీరు వచ్చారని చెప్తాను. కిరణ్, నిషి, ఎలా ఉన్నావు? ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇది మరీ బాగుంది. పెళ్లికి పిలిస్తే రాకుండా నా అత్తగారింటికొచ్చి నువ్విక్కడేం చేస్తున్నావని నన్ను అడుగుతున్నావా? ఓ, అయితే నువ్వు పెళ్లి చేసుకుంది కౌశికి గారి తమ్ముడినా? ఏమండి, 1 minute. నా హస్బెండ్ యువరాజ్ వజ్రపాటి. దీని కిరణ్, నా ఫ్రెండ్. హాయ్. కూర్చోండి. సరే సార్. సారీ నిషి, మీ మ్యారేజ్కి రాలేకపోయాను. అయ్యో పర్లేదులే, అంకుల్ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకున్నావు కదా, బిజీ అయిపోయి ఉంటావు. ఏం బిజినెస్లో ఏమోలే నిషి, మీ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఐరన్ కాంట్రాక్ట్ ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. ఓ, ఇక్కడికి వచ్చేటప్పుడు కౌశికి గారు మా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చాలా టెన్షన్ పడుతూ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ టెన్షనే లేదు, నువ్వు ఉన్నావు, నువ్వే చూసుకుంటావు. నువ్వు మరీ కిరణ్ ఉన్నదే కదా చెప్తున్నా. బ్రో, నిషి పంతాన్ని ఇంటర్ నుంచి చూస్తున్నా. ఏదైనా అవ్వాలి అనుకుంటే అయ్యేదాకా వదలదు బ్రో, ఎంత కష్టమైనా విడిచిపెట్టదు. నిషి పొగడతలకి పొంగిపోయి నెత్తి మీదికి ఏ ప్రాబ్లం తెచ్చుకుంటుందో ఏంటో. క్లాసులో కూడా తను చాలా ఇంటెలిజెంట్. ఎవరినైనా తన మాటలతో ఈజీగా కన్విన్స్ చేసేస్తుంది. బిజినెస్ కొంచెం రఫ్గా నడుస్తుంది నిషి. ఈ కాంట్రాక్ట్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు అనుకుంటే ఈ కాంట్రాక్ట్ మాకు ఇప్పించడం చాలా చిన్న విషయం.
ప్లీజ్ హెల్ప్ అస్. నో నిషి, కుదరదని చెప్పు, కుదరదని చెప్పు. నువ్వు మరీ అంతగా చెప్పాలా కిరణ్? వదినతో నేను మాట్లాడతాను. నేను ఇక్కడ ఎంత చెప్తే అంతే. మీకు ఈ కాంట్రాక్ట్ వచ్చేసిందనుకో. థ్యాంక్స్ నిషి. వదిన కూర్చోండి. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. వదిన, కిరణ్ నా కాలేజ్ ఫ్రెండ్. ఇంటర్ నుంచి ఒకటే కాలేజ్లో చదువుకున్నాం. అవునా? దట్స్ నైస్. ఏదో కాంట్రాక్ట్ పని మీద వచ్చారంట. కాంట్రాక్ట్ వాళ్ళకే ఇవ్వాలి. నేను మాటిచ్చేశాను. నిషి, నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వండి. నిష్కా పద. అయ్యో, ఇంకా మాట్లాడటానికి ఏముంది వదినా? చాలా మంచి వాళ్ళు. కాంట్రాక్ట్ ఇచ్చేసేయండి. మన కంపెనీకి మంచి పేరొస్తుంది. ఆనంద్ గారు, మీకిది డైరెక్ట్గా చెప్తేనే బెటర్ అని రమ్మని చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ అండి. ఆ కాంట్రాక్ట్ మేము ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసాం. వాట్? అవునండి, అగ్రిమెంట్స్ కూడా అయిపోతున్నాయి. కానీ వదినా. నిషి ప్లీజ్, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే కౌశికి గారు, పర్వాలేదు. ఫ్యూచర్లో అయినా మీతో కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. యా ష్యూర్. ఒక నిమిషం కిరణ్. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాం. వదినా ఒక నిమిషం. నిషి ఏంటి? నిషి ఇవాళ ఇంకొక యుద్ధానికి సిద్ధం కావాలి. అరే నిషి, వాట్ ఇస్ దిస్? వదులో. అతను నా ఫ్రెండ్. కాంట్రాక్ట్ అతనికి ఇవ్వమని చెప్పాక కూడా ఇవ్వకుంటే ఏమనుకోవాలి వదినా? నా ఫ్రెండ్కి ఇంట్లో మర్యాద లేదా? నిషి, నువ్వు కోపం మీద ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. తర్వాత మాట్లాడదాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలి, ఇక్కడే మాట్లాడాలి. నిషి, పిచ్చి పట్టిందా? అందరూ చూస్తున్నారు, పరువు పోతుంది. చిన్నగా మాట్లాడు. ఏ నువ్వెవరివే నాతో మాట్లాడటానికి? పక్కల్లో. కాంట్రాక్ట్ వాళ్ళకే వస్తుందని నేను మాటిచ్చాను వదినా. ఎవరిని అడిగిచ్చావు? నన్ను అడిగావా? అంటే మిమ్మల్ని అడగకుండా ఈ ఇంట్లో ఏ నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు లేదా? ఈ ఇంటి గురించి తీసుకో, తప్పులేదు. కానీ బిజినెస్ గురించి ఏం తెలుసని నిర్ణయం తీసుకున్నాను? వాళ్ళు మంచి వాళ్ళు, నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఇంతకంటే ఏం తెలియాలి? నిషి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థం అవుతుందా? బిజినెస్ గురించి నీకేం తెలీదు. సైలెంట్ గా ఉండు. ఏ నేను పక్కకెళ్ళమని చెప్పాను కదా. చెప్పండి వదినా, వాళ్ళకెందుకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు? నిషి, అతన్ని ఫ్రెండ్ కాబట్టి నీకు గొప్పవచ్చు. కానీ నేను వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ చెక్ చేశాను. ప్రాఫిట్స్ కోసం క్వాలిటీ లేని ఐరన్ ని సప్లై చేస్తారు. మీ ప్రాబ్లం అదే అయితే వాళ్ళని ఈసారి క్వాలిటీ మెటీరియల్ సప్లై చేయమని చెప్తాను. నిషి, మనం ఎవరితో అయినా బిజినెస్ చేస్తున్నాం అంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి, క్లాస్ ఉండాలి, మనకి తగ్గ రేంజ్ అయి ఉండాలి, సొసైటీలో మన వాల్యూ పెంచేలా ఉండాలి. ఈ క్వాలిటీస్ లో ఒక్కటి కూడా వాళ్ళకి లేవు. వాళ్లతో బిజినెస్ చేస్తే మన పేరు పోతుంది. ఇన్నేళ్లైనా వజ్రపటి గ్రూప్ అన్నిటిలోనూ నెంబర్ 1 గా ఎందుకుందో తెలుసా? ఎందుకంటే నేనెప్పుడు క్వాలిటీ విషయంలో, కాస్ట్ విషయంలో, రెప్యుటేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి. అదంతా నాకు తెలియదు వదినా. నా ఫ్రెండ్ ముందు నా పరువు పోతుంది. ఈ ఒక్కసారికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చేసేయండి. నో నిషి, బిజినెస్ లో ఒక్క రాంగ్ స్టెప్ చాలు ఫస్ట్ లో ఉన్న మనం లాస్ట్ కు వచ్చేయడానికి. కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం కుదరదు, అర్థం చేసుకో. నిషి, జగదాత్రి, పిచ్చ కోపం మీదున్న ఏం మాట్లాడుకో. దయచేసి అర్థం లేని పంతాలకు పోయి కోరి కష్టాలు తెచ్చుకోకు. అదే చెప్దామనుకున్నాను. నిషి,
పార్టీ అయ్యాక మాట్లాడుకుందాం. అప్పటిదాకా సైలెంట్గా ఉండు ప్లీజ్. ఇట్స్ ఓకే నిషి, నువ్వు ట్రై చేసావు, కానీ ఇంట్లో కౌశికి గారి మాటే ఫైనల్లా ఉంది. నువ్వేం చేస్తావు చెప్పు? నేను వేరే కాంటాక్ట్ చూసుకుంటాను. కానీ నేను చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా అయిపోయావు? ఓకే మరి బాయ్. నా ఫ్రెండ్ ముందే నా పరువు తీసి చాలా పెద్ద తప్పు చేసావు వదినా. నిన్ను ఇంతకంటే ఘోరంగా అందరి ముందు అవమానించకపోతే నా పేరు నిషికాని కాదు.